ఫ్రూట్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే బ్లడ్ని ప్యూరిఫై చేయడంలో కూడా ఎంతో యూజ్ అవుతాయి. కానీ అదే ఫ్రూట్స్ ఎంప్టీ స్టమక్తో తింటే చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. హాయ్ గాయ్స్, టుడే వీడియో వచ్చేసి ఎంప్టీ స్టమక్ మీద తినకూడని 10 ఫ్రూట్స్ గురించి చూద్దాం. మొదటి ఫ్రూట్ వచ్చేసి పపాయ. పపాయ అనేది ఫుడ్ డైజెషన్ లో ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండే ఈ ఫ్రూట్ ఎంప్టీ స్టమక్ తో తిన్నట్టయితే స్టమక్ లోని ఇరిటేషన్, అలాగే డిస్కంఫర్టబుల్ అండ్ బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే సెకండ్ ఫ్రూట్ వచ్చేసి గోవా. గోవాలోని హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ అనేది ఉంటుంది. అదే గోవాని ఎంప్టీ స్టమక్ లో తిన్నట్టయితే స్టమక్ లోని అజీర్ణం వంటి సమస్యలు అనేవి తరచుగా వస్తూ ఉంటాయి. థర్డ్ ఫ్రూట్ వచ్చేసి పైనాపిల్. పైనాపిల్ లోని ఎన్నో ఔషధ గుణాలు అనేవి ఉన్నాయి. పైనాపిల్ రసం నుంచి బ్రోమిన్ అనే ఔషధ గుణాన్ని తీస్తారు. ఈ ఔషధ గుణాన్ని శాస్త్ర చికిత్సలో ఉపయోగిస్తారు. పైనాపిల్స్ ను భోజనం తర్వాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటాయి. ఫోర్త్ ఫ్రూట్ వచ్చేసి పియర్స్. పియర్స్ ఫ్రూట్ లోని చాలా పీచు పదార్థాలు అనేవి ఉంటాయి. అలాగే ఈ పియర్స్ ఫ్రూట్ ని ఎంప్టీ స్టమక్ తో తిన్నట్లయితే ఉబ్బరంగా ఉండడం, అలాగే స్టమక్ లోని ఇరిటేషన్ తెప్పించడం, అలాగే డైజెషన్ వంటి డిస్కంఫర్టబుల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అలాగే ఫిఫ్త్ ఫ్రూట్ వచ్చేసి యాపిల్. న్యాచురల్ యాసిడ్స్ అండ్ హై ఫైబర్ అనేవి యాపిల్లోని పుష్కలంగా ఉంటాయి. అందుకే పెద్దలు అంటారు డైలీ ఒక యాపిల్ తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని. అలాగే ఈ యాపిల్ వల్ల ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అన్ని చెడు లాభాలు కూడా ఉన్నాయి. ఎంప్టీ స్టమక్ తో యాపిల్ తిన్నట్లయితే స్టమక్ లో యాసిడ్స్ అనేవి ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే సెన్సిటివ్ స్టమక్ ఉన్న వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎంప్టీ స్టమక్ తో తినకుండా ఇంకో ఫ్రూట్ వచ్చేసి బనానా. అరటి పండులోని మెగ్నీషియం అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళకు కాళ్ళు నొప్పులు అనేవి వస్తుంటాయి కదా, వాళ్ళు ఇలాంటి ఫ్రూట్స్ అనేవి తప్పకుండా తీసుకోవచ్చు. అదే అరటిపండుని ఎంప్టీ స్టమక్ తో తిన్నట్లయితే బ్లడ్ లో మెగ్నీషియం లెవెల్స్ అనేవి సడన్ గా పెరుగుతాయి. దీనివల్ల హార్ట్ కి అనేది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఎంప్టీ స్టమక్ తో తినకుండా మరొక ఫ్రూట్ వచ్చేసి గ్రేప్స్. గ్రేప్స్ అనేవి షుగర్ ఇంక్రీజింగ్ ఇన్ ఇన్సులిన్ లెవెల్స్. గ్రేప్స్ ను ఎంప్టీ స్టమక్ తో తిన్నట్లయితే అసిడిటీ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇంకా అసిడిటీ అనేది పెరుగుతుంది. అందుకే గ్రేప్స్ ను కూడా ఎంప్టీ స్టమక్ తో తినకుండా అవాయిడ్ చేసేయండి. ఆరెంజెస్ కూడా ఎంప్టీ స్టమక్ తో తినకుండా ఒక ఫ్రూట్ అనమాట. దీంట్లో వచ్చేసి సిట్రిక్స్ ఆమ్లామ్స్ అని ఉంటాయి కాబట్టి ఇవి ఎంప్టీ స్టమక్ తో తిన్నట్లయితే స్టమక్ కి అనేది ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో ఎంప్టీ స్టమక్ తో కూడా ఆరెంజెస్ ని తినకూడదు. ఎంప్టీ స్టమక్ తో తినకుండా వెజిటేబుల్ ఫ్రూట్ వచ్చేసి టమాటో. టమాటో కూడా ఎంప్టీ స్టమక్ తో అయితే తినకూడదు. ఈ టమాటాలోనే యాసిడిక్ హై లెవెల్ ఆఫ్ టానిక్ యాసిడ్స్ అనేవి ఉంటాయి. సో ఎంప్టీ స్టమక్ తో తిన్నట్లయితే గ్యాస్ట్రిక్ వంటి ఇష్యూస్ అనేవి వస్తాయి. ఎంప్టీ స్టమక్ తో తినకుండా మనకు ఫ్రూట్ వచ్చేసి మ్యాంగో. ఎంప్టీ స్టమక్ తో మ్యాంగో తిన్నట్లయితే కడుపు ఉబ్బరంగా ఉండడం, కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వడం వంటి ఇష్యూస్ అనేవి వస్తాయి.